33 ఏళ్ల నిరీక్షణ, 12 ఐసీసీ సెమీఫైనళ్లలో నిష్క్రమణ, ఎంతో మంది కెప్టెన్ల పోరాటం, ఎందరో ఆటగాళ్ల తపన, కృషి, ఆ ఆటగాళ్లలో ఉన్నటువంటి కసి, ఇవన్నీ ఇవాళ నెరవేరాయి. అది కూడా ఇక్కడ క్రికెట్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో, అది కూడా క్రికెట్ లో అత్యధిక ఐసీసీ టైటిల్స్ ఉన్నటువంటి ఛాంపియన్ ఆస్ట్రేలియాను కొట్టి మరీ గెలిచింది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఖాతాలో ఇప్పుడు ఐసీసీ టైటిల్ చేరింది. సౌత్ ఆఫ్రికాలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లను చూసాం మనం. ఏబి డివిలియర్స్ అయితేనేంటి, గ్రేమ్ స్మిత్ అయితేనేంటి, అలన్ డొనాల్డ్ అయితేనేంటి, షాన్ పొలాక్ అయితేనేంటి, ఇలా ఎందరో అద్భుతమైన ఆటగాళ్లను ప్రొడ్యూస్ చేసిన సౌత్ ఆఫ్రికా ఒక ఐసీసీ టైటిల్ ను ఇంతవరకు సాధించలేకపోయిందన్న ఆ మచ్చే ఉండేది. కానీ ఈ రోజుతో అన్ని పటాపంచలైపోయాయి. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. WTC ఫైనల్లో, లార్డ్స్ లో జరిగిన ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 282 పరుగుల టార్గెట్ ని 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది. మరి ఈ లక్ష్య ఛేదనలో, ఈ భారీ లక్ష్య ఛేదనలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎయిడెన్ మార్కరమ్ గురించి. ఎయిడెన్ మార్కరమ్ అద్భుతమైన సెంచరీ చేసి 136 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తను బ్యాడ్ లక్ ఏంటంటే చివరి దాకా ఉండి గెలిపిస్తాడనుకున్నాము, కానీ ఒక 10 పరుగులు 14 పరుగులు చేయాల్సిన దశలో అతను అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. మరి మార్కరమ్ కి తోడు కెప్టెన్ తెంబ బౌమా కూడా. తెంబ బౌమా తెగింపు అనేది ఇవాళ కలిసి వచ్చింది. అదృష్టం వాళ్ళ వైపే ఉంది. ఎందుకంటే 1-2 నిర్ణయాలు నిజంగా కూడా ఆస్ట్రేలియాకు ఫేవర్ గా వెళ్ళినా కూడా సౌత్ ఆఫ్రికాకి ఫేవర్ గా కూడా 1-2 నిర్ణయాలు వచ్చాయి. మరి అన్ని వెరసి సౌత్ ఆఫ్రికాకి అయితే ఈ రోజు కలిసి వచ్చింది. తెంబ బౌమా అండ్ మార్కరమ్ 3వ వికెట్ కు 147 పరుగులు జోడించి సౌత్ ఆఫ్రికాను చారిత్రక విజయం సాధించే దిశగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మరి ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అని చెప్పొచ్చు. మరి సౌత్ ఆఫ్రికాలో అయితే ఈ సంబరాలు జరుగుతున్నాయి. 40 మంది కెప్టెన్లు టెస్టుల్లో, ముఖ్యంగా టెస్టుల విషయానికి వస్తే 40వ కెప్టెన్ తెంబ బౌమా. 39 మంది కెప్టెన్లు సాధించలేంది బౌమా సాధించి చూపించాడు. ఇప్పటి వరకు 10 టెస్టులకు కెప్టెన్సీ చేసిన బౌమా తనకి ఓటమే ఎరగడు. ఇప్పటి వరకు ఆడిన 10 టెస్టులకు కెప్టెన్సీ చేస్తే అందులో 9 విజయాలు, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంటే ఓటమి ఎరగని కెప్టెన్ గా బౌమా తన రికార్డును అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇంతకు మించి ఇంకేం కావాలి క్రికెట్ అభిమానులకు సెలబ్రేట్ చేసుకోవడానికి? లెట్స్ సెలబ్రేట్ సౌత్ ఆఫ్రికా విక్టరీ, ఐసీసీ టైటిల్.